అమ్మ ఈ ఫోన్లతో చచ్చింది కదరా నాయన. అన్న చెప్పనా అన్న, శ్రీకాకుళం ధర్మాన ప్రసాదరావు గారినా, ఆయన మంత్రి కదనా, ఆయన పెద్ద సీనియర్ కదంటున్నా. అందులోనూ ఆయన పెద్ద ఆయన రాజన్నతో కూడా పనిచేశాడు. ఏం చేసా బాగానే చేసినాడు. నేను చిన్నగా ఏరే కదిలిచ్చే పొట్ల చెప్తాను మన వాళ్ళు. బాగా గుమ్ముతాడంట. ఈడుగు మీద కాంట మళ్ళీ ఈడుబడిగా ఉండేవాళ్ళు కూడా జిల్లాను మొత్తం దోచున్నారంట పోనాస్వామి. ఆ పెద్దపాటి దగ్గర జగనన్న మన కాలనీలనే వేసినారు. నా జగనన్న కాలనీలనే 118,40,00,000 స్కామ్ చేశాడంట. చేశాడు. మళ్ళీ అందులోనూ ఒకటేంటంటే కొడుకున్నాడు. ఎవరు కొడుకు? ఇంకా ఈయనే ధర్మాన ప్రసాదరావు కొడుకే. ఆ పిల్లోడు ఆగడాలు కూడా ఏం మామూలుగా లేవు. సరేనా, నేను ఒకటితో మాట్లాడతా ఒకసారి. ఆ పిల్లోడికి అయితే చెప్తాను ఇది పరిస్థితి ఏంది ఎట్టా అంటే. ఒకరు ఆడ బరువుగానే ఉండాది. మరి నువ్వు ఏమి ఆలోచన చేస్తావు, మరి ఎట్టా ఆలోచన చేస్తావు చెయ్యి. శ్రీకాకుళాన్ని మొత్తం నాకినాడు. నేనేమో పోతాను, నాకేం ఇబ్బంది ఏం లేనా. నేను పోయి ఇంకా రిపోర్ట్ తీసుకోమంటే తీసుకొని వచ్చా శ్రీకాకుళం పోయి. కానీ ఏంటంటే పెద్దవాడు కదా, సీనియర్ కదా అని నేను ఒకరోజు ఆలోచన చేస్తున్నాను. నువ్వేమన్నా నువ్వు ఆర్డర్ ఇచ్చా నేను తప్పుతుంది నాకు తప్పదు కదా, పోయి తీసుకురావాల్సిందే. ఆ సావిత్రమ్మపురంలో సార్ అయ్యగారు ఏం చేశారంటే మాగా వెల్చిరేసాడు. వేసి దాన్ని మామూలుగా డెవలప్ చేయలే. శ్రీకాకుళాన్ని డెవలప్ చేయి, జిల్లాని డెవలప్ చేసుకొని మంత్రి పదవి ఇచ్చితే ఆయన డెవలప్ అయ్యి కోటాను కోట్లు వాళ్ళ అమ్మ పేరు మీద వెల్చర్లు వేసి బిల్డింగ్లు కట్టి దాన్ని అంతా పబ్లిసిటీ చేసుకొని రకరకాలుగా ఎట్టా అవకాశం ఉంటే ఆ విధంగా దొబ్బినాడు బాగా. ఒకరోజు టైట్గానే ఉంటుంది ఆడ పరిస్థితి. నువ్వు నువ్వు ఖచ్చితంగా ఆ వెల్చర్ కథ ఏందో అదేందో మన జగనన్న ఇళ్ళ కాడ జరిగిన స్కామ్లు ఏంది, ఇంకా భూ కబ్జాలు ఎన్ని చేశాడు, ఎట్ట చేశాడు, ఏంది కథ అనేది మొత్తం రిపోర్ట్ తీసుకురమ్మంటే ఇంకా మనకు అందులోనూ టైం కూడా ఏం పెద్దగా లేదు. నువ్వు పోయి తీసుకురమ్మంటే పోయి తీసుకోవచ్చానా? అది పరిస్థితి. మనోడే గిల్చర్లు వేసుకొని కోట్లు సంపాదించాడు. 800 కోట్లు అంటది వాళ్ళ అమ్మగారి పేరుతో వేసింది. ఏం చేస్తావంగా సీనియర్ ఎంట్రీ పెద్దోడు అయిపోయా. నేను పోయి ఆడ కనుక్కుంటే లేనిపోని అన్నీ గుట్లుగా బయటకు వచ్చాయి. ఇవన్నీ బయటపడినాయంటే వీళ్ళు తట్టుకోలేరు మళ్ళా. అలా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో అయితే మనకు చాలా బరువున మనకు డ్యామేజ్ చేసే కాడికి అయిపోయింది. ఆ ధర్మాన ప్రసాదరావు గెలిచే పరిస్థితి లేదు. మనకు ఒక సీటు పోయినట్టే. ఇంకా ఆ సీటు ఏమన్నా మార్పులు చేర్పులు ఏమన్నా చేసేట్టుగా ఉంటే చెయ్యి, నేను చెప్పగలిగింది అది. ఇంకా లేదులేరా నువ్వు ఖచ్చితంగా పోయి నువ్వు గ్రౌండ్ చూసి రాబో అంటే కనుక నేను పోయి చూసుకొని వచ్చి నేను రిపోర్ట్ ఇచ్చేది నేను ఆ తర్వాత నీ ఇష్టం, నువ్వేం చేసుకుంటావు అది చేసుకున్నా. సరే ఓకేనా, మరి నమస్తేనా.